అవును, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు బావా? అందాన్ని చూస్తున్నాను. అబ్బా, ఇప్పుడు అంటే ఈ నిమిషంలో అని కాదు. అర్థమైంది, వేటాడుతున్నా. పులుల్లా సింహాల్లా? అమ్మో, వాడి జోలికి వెళ్తే కరిచేస్తాయి, అందుకని ఉద్యోగాలు వేటాడుతున్నా. ఇంత అందమైన నవ్వు చూడ్డాం ఇదే ఫస్ట్ టైం. చూడరాని, నేను ఎంతో మంది అమ్మాయిలతో తిరిగాను, కానీ ఇలా అర్జెంటుగా కడుగుచ్చుకున్న అమ్మాయిని చూడడం ఇదే ఫస్ట్ టైం. నాకు ఇదే ఫస్ట్ టైం అండి. నన్ను ఏం చేయమంటారు? ఏం చేయమంటలేదు, ఈ 500 తీసుకుని నీ దారి నేను చూసుకోమంటున్నాను. ఏమండి? చూడరాని, ఇంత ఉదారంగా 500 రూపాయలు ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం. హౌ బ్యూటిఫుల్ యు ఆర్. ఏ ఎయిర్ హోస్టెస్ గానో గాలిలో తేలిపోసిన మీరు ఈ మందుల మధ్య, రోగాల మధ్య వేస్ట్ అయిపోవటం నేను సహించను. రియల్లీ? ఎగ్జాక్ట్లీ. ఇలాంటి బెస్ట్ టైంలో ఇంత మంచి కంపెనీ దొరకటం ఇదే ఫస్ట్ టైం. కమ్ ఆన్, లెట్ us go. కిటికీలైనా తెచ్చుకోకుండా ఏంటండి ఆ బ్రహ్మరాత? బ్రహ్మరాత కాదు, రాజీరాత. అది సరే గాని మీరు సాయంకాలం బజార్కి వెళ్ళి బట్టలు తీసుకురావాలి. ఎందుకు? బట్టలు అందరికీ ఉన్నాయిగా. అబ్బా, మనకు కాదండి. రేపో మాపో మీ అక్కయ్య వాళ్ళ అబ్బాయి బయలుదేరిపోవాలంటే వాళ్ళకి పెట్టాలి కదండి. వెళ్తామంటున్నారా? అనలేదనుకోండి, కాకపోతే మనల్ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఎంతకాలం ఉండిపోతారు? పైగా తమ్ముడు కొంపల పడి తినడానికి ఆవిడికి మాత్రం నామోషిగా ఉంటుంది కదండి. ఉంటుందంటావా? ఉండకపోవడానికి ఆవిడే మనిషి కదా, బుద్ధి జ్ఞానం లేదా? అబ్బబ్బా, భోజనాల వల్ల కాఫీ ఏంటండి, అసలే మీ ఆరోగ్యం బాగుంటం లేదు. నిజంగానే మొహం కాలిపోయినట్టుంది. ఏమైందమ్మా? అయ్యో, అదేం వదిన గారు, కిటికీ చాటుగా మీరుంటారని నాకేం తెలుసు? దీని దుంపదేగా మన కబుర్లు వినాలని వచ్చిందేమో. కిటికీలు చాటిన, తలుపులు చాటిన కబుర్లు వినాల్సిన కర్మ ఆవిడకేం పట్టింది? చూడండి వదిన గారు, మీరు ముద్దలు పెట్టి పెద్ద చేసిన తమ్ముడు ఆయన కనుక మా ఇద్దరి మధ్య పెద్ద కుర్చీ వేసుకుని కబుర్లు వినే అధికారం మీకుంది. మీ కబుర్లు వినడానికి నేనేం రాలేదు. కిటికీ అందంగా ఉంటే చూస్తూ నిలబడ్డా. ఇంత వేడి కబురెత్తి నా మొహం కొట్టి దీని చేతులు పడిపోను. చూడమ్మా, ఏమిటా నువ్వు ఇలా దొంగచాటుగా కబుర్లు వింటూ ఉండగా కాఫీలు టీలు మొహం మీద పడ్డం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. నీ ఫస్ట్ మండిపోను, నా మొహం మండిపోతుంది నాయన. జ్యోతి, పేరునై ఉంటే కాస్త తీసుకొచ్చి మొహం రేపు. ఏమిటే కోడల పిల్ల శ్రద్ధగా చదువుతున్నా? పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కదా అత్తయ్య. ముండా పరీక్షల కోసం చదివి చదివి ఎంత చిక్కిపోయావే నా తల్లి. అవును, మీ అమ్మ అదేనే మీ పిన్ని నిన్ను బాగా చూస్తుందే? అత్తయ్య, అది నాకు పిన్ని కాదు, అమ్మ కాదు. బంగారం లాంటి మాట అన్నావు. నీ మనసు తెలుసుకోవాలని అన్నానులే. చూడు తల్లి, ఈ ఇంట్లో పెత్తనం అంతా దాందిలాగానే కనపడతా ఉంది. డబ్బు పెత్తనం కూడానా? అన్ని పెత్తనాలు ఆవిడ గారివే. పోయమ్మో, ఇంకే ఉంది, అందిందల్లా మూట కట్టి పుట్టింటికి పంపించేస్తుంది. అవును గాని చూడు, దాని వాళ్ళు ఎవరైనా అడపా తడపా వచ్చి మేస్తూ ఉంటారా? ఏమో నాకు తెలియదు. అవునులే, చిన్నపిల్లవు నీకేం తెలుస్తుంది పాపం. ఇంతకీ కుర్ర కుంక కుదురుగా ఉంటుందా? అంటే అదేని అల్లరి చిల్లరగా తిరగకుండా. తిరిగితే నాకేం, తిరగకపోతే నాకే. అంతేలే, మనకెందుకు వచ్చిన మేడం. అన్నట్టు దానికోసం ఎవరైనా మగ పీనుగులు వస్తూ పోతూ ఉంటారంటే? ఎవరో 2-3 వస్తూ ఉంటారు. 2-3? ఓ అమ్మో, ఇంకే ఉంది, ఈ ఇంటి పడవు కాస్త ఈది పాలైందన్నమాట. కర్మ కర్మ కర్మ, మన కర్మే. అదిగో ఫోన్ మోగింది, దానికోసం అయి ఉంటుంది. హలో, నేను జ్యోతిని మాట్లాడుతున్నాను. రవిబాబు తాగేసి పడిపోయాడు, రక్తం వస్తోంది. అమ్మా నాన్న పెళ్లికి వెళ్ళారు, నాకు భయం వేస్తోంది. నువ్వు వెంటనే రాక్క. నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. విన్నావా, ఊరంగడెవడో ఫోన్ చేసినట్టు. ఈ రామచిలక రైన బయలుదేరి, ఇక లాభం లేదు. దీని తిరుగుడు నేనే ఎరగచ్చాడు. తప్పుకో. ఆగో, ఎక్కడికి బయలుదేరావు? ఫోన్ రాగానే పరిగెట్టడమే.
ఇది సలక్షణమైన సంసార్ల కొంప. నీ ఇష్టం వచ్చినట్టు బజారు వేషాలు వేయడానికి వీలేదు. బరువుకి ప్రతిష్టకి మేం పెట్టింది పేరు. లోపలికి నన్ను ఆపడానికి మీరెవరు? తప్పుకోండి. నేనెవన్నా? చూడండి, మీరు పెద్దలు పూజ్యులు, వరస కొదిన్ గారు. నేను మిమ్మల్ని కొట్టలేను, ఎందుకంటే నేను భారత నారీని కనుక. కొండా, వీడి పేరే కొండ. తోట పని వీడి వృత్తి, తోలు ఒలి చేయడం వీడు సరదా. వీడికి మీరు వదిన గారు కాదు, వీడు భారత నారి కాదు. నా మీద చేయి పడితే వాళ్ళ చేతులే కాదు, తల కాళ్ళు కూడా మిగలవు. జాగ్రత్త. పద. డుంగు, కిందకెళ్ళి బ్యాండేజ్ పట్టుకురాపో. అక్క, ఇదిగో. ఎవరది? నువ్వా? పెళ్ళయిందానివి, పరాయి పొగాడి చెయ్యి పట్టుకోకూడదు. వదలు. తుంబు, కిందకెళ్ళి అమ్మ నాన్న వచ్చారేమో చూడు. ఆహా, ఎంత గొప్ప మనసు నీది. గాయం గుండెకి చేసి చేతికి కట్టు కడతావా? వదులు, వదులు. నాకు దెబ్బ తగిలితే నీకేమిటి నొప్పి? నీకెందుకు బాధ? నేను తాగితేనే చస్తేనే నీకెందుకు? వెళ్ళు, వెళ్ళిపో. లక్షలు విలువైన కొంపలో వేలు కరిచేసే మంచం మీద నిశ్చింతగా కళ్ళు మూసుకొని హాయిగా నిద్రపో. వెళ్ళు, వెళ్ళిపో. నన్ను వదిలి వెళ్ళిపో. వెళ్తాను రవి, కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో. ఒక ఆడదాని కోసం పాడు చేసుకోవాల్సినంత హీనమైంది కాదు జీవితం. నువ్వు ఒక్కటి గుర్తుంచుకో, ఏ మగాడి జీవితం పాడైనా ఎక్కడో ఆడదే కారణం అయి ఉంటుంది. కాదు, పరిస్థితులకు నిలవలేని పిరికితనం, బాధలను నిగ్రహించుకోలేని బలహీనత కారణాలు రవి. ఆ పిరికితనం, బలహీనత నాకు లేవు. అదే నిజమైతే మరొక ఆడదాన్ని పెళ్లి చేసుకుని హాయిగా ఉండు. చేసుకుంటాను, తప్పకుండా చేసుకుంటాను. పిల్లని చూసి పెడతావా? ఎలా ఉన్నా పర్వాలేదు, ఎంత వయసున్నా బాధ లేదు. కానీ దాని వెనుక లక్షలు విలువ చేసే ఆస్తి మాత్రం ఉండాలి. పెద్ద మేడ, అందమైన కారు ఉంటే మరీ మంచిది. లోకంలో డబ్బు కంటే ముఖ్యమైంది ఏముంది? డబ్బు కోసం ప్రేమించిన వాడిని మోసం చేయొచ్చు, మోసం చేసైనా పెళ్లి చేసుకోవచ్చు. ఏమంటావు? నీకు నచ్చిన సిద్ధాంతం అదేగా? జ్యోతి, చెప్పు జ్యోతి, ఎందుకు చేసుకున్నావు ఈ పెళ్లి? జవాబు తెలియక, కారణం అర్థం కాక నాకు పిచ్చెక్కిపోతోంది. నీ మౌనం నన్ను చిత్రహింస చేస్తోంది. జ్యోతి, నువ్వు చెప్పకపోతే నేను ఇలాగే తాగి తాగి చచ్చిపోతాను. ప్లీజ్ జ్యోతి, చెప్పు, ఎందుకు చేసావు ఈ పని? అసలు ఎందుకు చేసుకున్నావు ఈ పెళ్లి? చెప్పు జ్యోతి, ప్లీజ్ జ్యోతి, చెప్పు.
ఎందుకు చేసావు ఈ పని? అసలు ఎందుకు చేసుకున్నావు ఈ పెళ్లి? చెప్పు జ్యోతి, నువ్వు నిజం చెప్పకపోతే నేను ఇలాగే తాగి తాగి చచ్చిపోతాను. ఎలా చెప్పను రవి? గుండెలు బద్దలు చేసి నిజం చెప్పి నిన్ను పోగొట్టుకోలేను రవి. ఆ నిజం నీకు చెప్పలేను రవి, చెప్పలేను.